మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, గ్లామర్ క్వీన్ రాధా కాంబినేషన్లో అగ్రదర్శకుడు రవిరాజ పినిశెట్టి తెరకెక్కించిన యముడికి మొగుడు సినిమా 1988 ఏప్రిల్ 29న విడుదలై సంచలన విజయం సాధించింది. అఫీషియల్ యాడ్ ప్రకారం ఈ సినిమా శతదినోత్సవ కేంద్రాల వివరాలు: విజయవాడ జయరాం, మచిలీపట్నం రామ్ శాంతి, గుడివాడ శ్రీ బాలాజీ థియేటర్, గుంటూరు నాజ్ అప్సరా, తెనాలి స్వరాజ్ డీలక్స్, ఒంగోలు గోపి థియేటర్, నర్సారావుపేట ఈశ్వరీ మహల్, చిలకలూరుపేట రామకృష్ణ థియేటర్, పొన్నూరు వెంకట సీతారామ పిక్చర్ ప్యాలెస్, మంగళగిరి శ్రీ వెంకటేశ్వర టాకీస్, చీరాల గోపాలకృష్ణ టాకీస్, నెల్లూరు శ్రీనివాస మహల్, కావలి మానస థియేటర్, గూడూరు సంగం, ఏలూరు శ్రీనివాస, తణుకు వెంకటరామయ్య, భీమవరం మారుతి, తాడేపల్లిగూడెం వెంకట్రామ, పాలకొల్లు గజలక్ష్మి, నిడదవోలు మల్లేశ్వరి, రాజమండ్రి అశోక, మండపేట అంబిక, అమలాపురం గంగరాజు పిక్చర్ ప్యాలెస్, కాకినాడ దేవి, తాటిపాక అన్నపూర్ణ, వైజాగ్ శ్రీకన్య, వైజాగ్ అలంకార్, విజయనగరం రాజలక్ష్మి, శ్రీకాకుళం సరస్వతి, అనకాపల్లి సత్యనారాయణ, తిరుపతి ప్రతాప్ టాకీస్, కర్నూలు విక్టరీ టాకీస్, అనంతపూర్ రమేష్, కడప సాయిబాబా మూవీల్యాండ్, చిత్తూరు మల్లిక్ పిక్చర్ ప్యాలెస్, మదనపల్లి జ్యోతి సినిమా, హైదరాబాద్ సుదర్శన్ 70mm, అమీర్పేట సత్యం 70mm, పటాన్ చెరువు వెంకటేశ్వర, వరంగల్ రామయ్య చిత్రమందిర్, నిజామాబాద్ లలితామహల్, ఖమ్మం వినోద డీలక్స్, హన్మకొండ అశోక్, సికింద్రాబాద్ మనోహర్, బళ్ళారి మోతి, నంద్యాల ప్రతాప్ పిక్చర్ ప్యాలెస్, ప్రొద్దుటూరు అన్వర్ టాకీస్. డియర్ వ్యూయర్స్, అప్పట్లో మీరు యముడికి మొగుడు సినిమాని ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.